సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం, రమణమ్మ మేడం, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారిని వెల్కమ్ చేయండి. వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం జూమ్ సెక్షన్. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెక్షన్. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ మేడం. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన రవికృష్ణ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు. మనం ఈరోజు ఇలాంటి టైంలో జూమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే భూపతి సార్కి కూడా చాలా కృతజ్ఞతలు. అంతకన్నా ఇప్పుడు మనము అసలు ఫస్ట్ రోజునే ఇంత ఎక్కువ మంది కూడా అటెండ్ అవడం అనేది కూడా చాలా అదృష్టం అండి. మనకి సక్సెస్ అనేది దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ముందుగా నా పేరు వచ్చి రమణమ్మ అండి. ఇందులో కొత్త వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నా లైఫ్ జర్నీ అనేది చెప్తాను. నా పేరు వచ్చి రమణమ్మ. నేను వెస్టీజ్కి రాకముందు ఏం చేశాను అనేది చెప్తానండి. ముందుగా నాకు మానవ జన్మను ప్రసాదించిన ఆ యొక్క భగవంతునికి నా యొక్క పాదాభివందనాలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అలాగే విద్యా బుద్ధులు నేర్పిన గురువులకి నా యొక్క పాదాభివందనాలు. అలాగే ఈరోజు మనము ఎంత చక్కగా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే ఎంతో చక్కగా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క పంచభూతాలకి, ప్రకృతికి, భగవంతునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే మన బాడీలో ఉండే ప్రతి ఆర్గానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. నా పేరు వచ్చి రమణమ్మ. నేను వెస్టీజ్కి మాది వచ్చి కేఏ మల్లవరం. వెస్టీజ్కి రాకముందు డ్వాక్రా యానిమేటర్గా చేశాను. అప్పుడు నాకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉండేది. దానికి నేను గ్లూకోజమైన్, కాల్షియం అనే ప్రొడక్ట్ మా గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ సార్ 2 ఇయర్స్ పాటు ఈ యొక్క బిజినెస్ గురించి చెప్పడానికి ట్రై చేసి నాకు ఈ యొక్క ప్రొడక్ట్ని పరిచయం చేశారు. ప్రొడక్ట్ వాడాను. ఒక 2 మంత్స్లోనే నాకు రిజల్ట్ కనిపించింది. ఒకరోజు చిన్న మీటింగ్కి వెళ్ళానండి. ఆ రోజు మీటింగ్ ఎంతమంది అంటే అది చిన్న మీటింగా పెద్ద మీటింగ్ అనేది కాదు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏది కనెక్ట్ అవుతుంది అనేది తెలియదు. ఆ మీటింగ్ లో నాకు ఈ యొక్క వెస్టేజ్ అనే సిస్టమ్ లో హెల్తే కాదు, ఆరోగ్యం కూడా ఉంది. ఆరోగ్యమే కాదు, ఆదాయం ఉంది. 3 తరాలకి మంచి భవిష్యత్తు ఉందని అర్థమైంది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. నేను చేస్తున్న జాబ్కి దీనికి టాలీ చేసుకుంటే అది చేస్తూ ఇది చేయడం అనేది జరిగింది ఒక 1 ఇయర్ పాటు. అయితే ఎక్కడికి మీటింగ్ వెళ్ళాలన్నా బాస్ పర్మిషన్ తీసుకోవడం అన్నీ ఇబ్బందికరంగా అనిపించి ఒకరోజు మా ఫ్యామిలీలో డిస్కషన్ చేసుకొని ఫ్యామిలీ ఒప్పందం మేరకు ఒక 1 ఇయర్ పాటు నాకు అవకాశం ఇవ్వండి అలాగని చెప్పి మా హస్బెండ్ని అడిగి నేను నిర్ణయం తీసుకొని వెస్టీజ్ అనే సిస్టమ్ కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం జరిగిందండి. అప్పట్లో ఇలాంటి జూమ్ మీటింగులు లేవు, లైవ్ మీటింగ్లు కూడా లేవు, ప్రొడక్ట్ కూడా పెద్దగా అందుబాటులో ఉండేది కాదు. సక్సెస్ అయిన లీడర్స్ కూడా చెప్పుకోవడానికి ఎవరు అంటే గ్రేట్ డాక్టర్ దొరబాబు సారే అప్పుడు నాకు కనిపించారు. కానీ అలాగే ఏంటంటే ఇందులో లైఫ్ ఉంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నిలబడితే సక్సెస్ ఉంది అని అర్థమైంది కాబట్టి చేద్దామని ఏ విధంగా నా లైఫ్ జర్నీ చేశాను, అసలు నేను ఏ విధంగా వర్క్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు 5% ఉన్నారు, 8 ఉన్నారు, 12 ఉన్నారు, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ మన గ్రేట్ మన రవికృష్ణ సార్ ఉన్నారు. అంటే అసలు నేను చేసిందే మీకు చెప్తానండి. అసలు ఈ బిజినెస్ ఎంత తెలియకపోతే కష్టం, తెలిస్తే ఈజీ అండి.
మాకు తెలియనప్పుడు కష్టం అనిపించింది. తెలిసిన తర్వాత చాలా ఈజీ అనిపించిందండి. అంటే ఏమీ తెలియకపోతే చాలా ఈజీ అండి. అన్నీ తెలిసినా సరే చాలా కష్టమండి. అంటే ఏంటి మేడం ఇలా చెప్తున్నారు అనుకున్నారు. మాకప్పట్లో ఏమీ తెలీదండి. సక్సెస్ అవ్వాలి అని ఒక విషయం తప్ప మిగతాది ఏది తెలీదు. అందుకే అప్పట్లో నాకు చాలా ఈజీ అనిపించింది. అంటే ఎలాగా నాతో పాటు మా వదిన గారు ఉండేవారండి. మీలో చాలా మందికి తెలుసు. డాక్టర్ మన సత్యవతి మేడం గారండి. ఎందుకు డాక్టర్ అంటున్నానంటే, ఆ మేడం గారు ఈరోజు సప్లిమెంట్స్ ఎవరికైనా చెప్పడంలో మన కంపెనీ డాక్టర్‌ని కూడా చేసింది. ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆ మేడం ఒకప్పుడు మేడము, నేను కలిపి తిరిగేవాళ్ళం. ఏ విధంగా వర్క్ చేసామో, నేను స్టార్టింగ్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో, రిజల్ట్ వచ్చిన తర్వాత మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ బిజినెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అలాగని చెప్పి మా వదిన గారు, నేను నిర్ణయం తీసుకున్నాము. మా వదిన గారికి హోటలు తెల్లవారుజామున 3 గంటలు లేవాలి. 8, 9, 10 గంటల వరకు హోటల్ చేసుకోవాలి. ఆ తర్వాత మేమిద్దరం ఫీల్డ్‌కి బయలుదేరేవాళ్ళమండి. అంటే ఎలాగంటే ప్రొడక్ట్ 20, 30 వేల రూపాయల ప్రొడక్ట్ మా దగ్గర ఉండేదండి. అంటే నేను చేసినట్టే మిమ్మల్ని చేయమని అయితే నేను చెప్పను. నేను చేసింది మీతో షేర్ చేసుకునే అవకాశము నాకొచ్చింది కాబట్టి చెప్తున్నాను లీడర్స్. మీకు ఏది కావాలో అది తీసుకోండి. అంటే 20, 30 వేల రూపాయల ప్రొడక్ట్ ఎదర పెట్టుకునేవాళ్ళం, వెనకతల పెట్టుకునేవాళ్ళం, ఒళ్ళో పెట్టుకునేది. ఎంత దూరం అంటే తుని నుంచి బండి మీద అటు జగ్గంపేట, రాజమండ్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళమండి. ఒక సోప్ కావాలన్నా సరే నీమ్ సోపు, ఈ ప్రొడక్ట్ అంతా పట్టుకొనెళ్తే సోప్ కోసం అడిగిన వాళ్ళు మిగతా ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళని కలవచ్చు అని నేనేదైతే డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశానో డ్వాక్రా గ్రూప్‌లు, అలాగే ప్రకృతి వ్యవసాయం, అలాగే మధ్యప్రదేశ్‌లో చేసిన ఎన్ఆర్ఎల్ఎం అనే జాబ్. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 3 డిపార్ట్‌మెంట్‌లో ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా కలవడానికి వెళ్ళడం. అలాగే చుట్టాలు. అప్పట్లో మాకెవరు అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాలి అన్నంత నాలెడ్జ్ మాకు లేదు. కొత్త వాళ్ళకి కూడా ఈ బిజినెస్ చెప్పొచ్చనే నాలెడ్జ్ లేక మా వదిన గారు, నేను బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ఉదయం బయలుదేరే వాళ్ళము. రాత్రి 10:30, 11 కూడా అయ్యేదండి. పట్టుకెళ్ళిన ప్రొడక్ట్ మొత్తం సేల్ చేసేవాళ్ళం. ఒకే రోజు 20,000, 30,000 రూపాయల ప్రొడక్ట్ కూడా మేము సేల్ చేసేవాళ్ళం. అప్పుడు మా దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు. అయినప్పటికీ సప్లిమెంట్స్ ఎక్కువ అమ్మేవాళ్ళం. అయితే మేము చేసిందేంటంటే అప్పుడు వీఐపీ అనే ట్రైనింగ్‌కి వెళ్ళలేదు. ఎంఆర్‌పీకి ఇవ్వాలన్న విషయం తెలీదు. డీపీ ప్రైస్‌కే ఇచ్చేవాళ్ళం. మేము ఒకటే చూసుకునేవాళ్ళం పాయింట్లు రావాలి కదా అని. ఆ విధంగా మేము అటు చూస్తే రాజమండ్రి వరకు బండి మీద ఇద్దరం వెళ్ళేవాళ్ళం. అప్పుడు భయమేసేటప్పుడు నైట్ జర్నీ హైవే మీద నుంచి ఇద్దరొచ్చేటప్పుడు భయమేస్తే పాటలు పెట్టుకొని, చెవి దగ్గర పెట్టుకొని ధైర్యంగా లేదా ఏదైనా మోటివేషన్ వీడియో పెట్టుకుంటూ, సాంగ్స్ పెట్టుకుంటూ ఇలా వచ్చేసేవాళ్ళం. అప్పుడు మాకు తోడు ఎవరు అంటే ఆ భగవంతుడు. మేము నమ్ముకున్నటువంటి కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో, ఆ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్సే మమ్మల్ని అంత దూరం వరకు ఇటు చూస్తే వైజాగ్, తగరపు వలస, సూది వలస ఇటువైపు వరకు వెళ్ళిపోయేవాళ్ళం. అటు చూస్తే రాజవొమ్మంగి వరకు వెళ్ళేవాళ్ళం. ఇటు చూస్తే కాకినాడ అవతల యానాం, అమలాపురం ఇటువైపు వెళ్ళేవాళ్ళం. అంటే నలుమూలల ఎంత దూరం అనేది మాకు తెలీదు. వెళ్ళడం, అదే రోజు రావడం, మరలా హోటల్ పెట్టుకోవాలి. ఈ విధంగా వర్క్ అనేది చేసి మీరు చెప్తే నమ్మరు లీడర్స్. నేను బ్రాంజ్ కంప్లీట్ చేసుకున్నాను. సిల్వరు మా వదిన గారు బ్రాంజ్ అయిన తర్వాత నేను సిల్వర్ కంప్లీట్ చేసుకున్నాను. గోల్డు మా పాప బ్రాంజ్ అయిందండి. గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాను రెండో లైన్‌లో. మూడో లైన్‌లో కూడా మరొక లీడర్ అండి. ఆ లీడరు బ్రాంజ్ అవ్వడం వల్ల నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నాను. స్టార్ అయిన తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ అయ్యే ఫస్ట్ మంత్‌లోనే మనందరికీ తెలిసిందే కదండీ! 3 నెలలు ఉంటది. ఆ 3 నెలలు కూడా ఒక యజ్ఞంలాగా వర్క్ చేయాలి. ఏదైతే చూడండి భగవంతుడు టెస్ట్ పెడతాడండి. పరీక్షలు పెడతాడు. మనం ఎదిగే క్రమంలో నువ్వు దానికి అర్హురాలివా కాదా? ఆ సక్సెస్ నీకు అవసరము
అని నీకు అనిపిస్తే నువ్వే విధంగా శతవిధాల ప్రయత్నం చేస్తావని భగవంతుడైతే పరీక్ష పెడతాడండి. ఆ పరీక్షే ఫస్ట్ మంత్లోనే యాక్సిడెంట్ అయ్యింది, కరోనా. అప్పట్లో మాకెవ్వరూ తెలియదండి. ఇప్పుడు మనం నిజంగా ఎంత అదృష్టవంతులం అంటే, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారో, మన ఎదుగుదల కానీ, మన ఆరోగ్యం కానీ, మన యొక్క యోగక్షేమాలు కానీ, అంతకన్నా అద్భుతంగా, సాటిగా మన గ్రేట్ అప్లైనర్స్ చూసుకుంటారండి. అప్పట్లో యాక్సిడెంట్ అయితే ఇంటి దగ్గర వాళ్ళకి కూడా కాల్ చేయలేదండి. గ్రేట్ డాక్టర్ దొరబాబు సార్‌కి కాల్ చేస్తే కారు పంపించి, మా ప్రొడక్ట్ అంతా రిటర్న్ తెప్పించి, మాకు ట్రీట్మెంట్ ఇప్పించి, మా వదిన గారికి నాకు మరలా ఇంటి దగ్గర చెప్తే ఫస్ట్ మంత్ అండి. ఏం చేయాలి? 3 నెలలు క్వాలిఫై అవ్వాలి. కానీ సక్సెస్ నాకు కావాలి. మా ఇంటి దగ్గర వాళ్ళకి తెలీదు. ఇలా అని చెప్తే మానమంటారు, ఎళ్ళొద్దంటారు. అప్పుడు కరోనా ఒకటి వంకొచ్చింది అదృష్టం కొలిది. మా హస్బెండ్, మా నాన్నగారు వచ్చినప్పుడు మా ఇంటికి, మేము తునికి దగ్గరలో కుమ్మర్లావులో ఉండేదాన్నండి. ఈ బిజినెస్ పర్పస్ మీద ఒప్పించి, నేను ఇక్కడ ఉంటూ బిజినెస్ చేస్తూ మా అబ్బాయి చదువు, నా బిజినెస్ 2 దగ్గరలో ఉంటాయనేసి పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఉన్న ఊరు నుంచి వేరే ఊరొచ్చాను. నేను మరలా వెళ్తే సక్సెస్ అయ్యే వెళ్ళాలి. జీరోతో వెళ్ళకూడదు. హీరోగా వెళ్ళాలి. ఏది ఏమైనా సాధించాలి అని ఒక కంకణం కట్టుకొని, నిజంగా చెప్తే నమ్మరు, మా నాన్నగారు గాని, మా ఆయనగారు గాని వచ్చినప్పుడు మొహం నిండా దెబ్బలు, చేతికి దెబ్బలు, ఆ మొహానికి మాస్క్ పెట్టేసుకునేదాన్ని, స్కార్ఫ్ ఏసేసుకునేదాన్ని. ఏంటమ్మా ఇంటి దగ్గరే ఉన్నావు గదా! మాస్క్ పెట్టుకున్నావేంటి అంటే, అదేవిధంగా నాన్న మీరు బయట నుంచే వచ్చారు కదా! మీ నుంచి నాకు సేఫ్, నా నుంచి మీకు సేఫ్ కదా! అందుకే పెట్టుకున్నానని వంక పెట్టుకొని, యాక్టింగ్ చేసి, వారం రోజులు మాత్రమే ఇంటి దగ్గరుండి, ఆ వారం రోజులు కూడా ఫోన్ ఫాలో అప్ చేస్తూ ఫస్ట్ మంత్ క్వాలిఫై అవ్వాలి. ఏది ఏమైనా అనుకోవచ్చు. అప్పుడు కూడా స్టార్ ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ మంతే గదా! అని ఆగొచ్చు నేను. అప్లైన్‌కి చెప్పొచ్చు. సార్ ఇది అప్లైన్ కూడా ఏమి అనరు, చూసారు. కానీ నేను ఏది ఏమైనా ఫస్ట్ మంత్ క్వాలిఫై అవ్వాలి. ఏది ఏమైనా నేను స్టార్ అనుకున్నాను, చెయ్యాలి అని నాకు నేనే మోటివేట్ చేసుకొని, మా వదిన గారు ఇద్దరం అనుకోని ఏది ఏమైనా క్వాలిఫై అవ్వాలని. అప్పట్లో ఒక్క లీడర్ లేరు. ఎందుకని? మీటింగ్స్ లేవు. కరోనా. ఎవరూ లేరు. ఏం చేయాలి అర్థం కాదు. కానీ నేనున్నాను కదా! నేనేదైనా అనుకుంటే ఖచ్చితంగా అది అయ్యేంత వరకు వదలాలి అని అనిపించదండి. ఎందుకంటే ఈ భూప్రపంచంలో ఒక మనిషి వల్ల ఏదైనా అవుతుందంటే ఇంకొకరి వల్ల అవుతుంది. ఆ విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఫోన్ ఫాలో అప్ అయితే చేసేదాన్ని. ఆర్డర్‌లు తీసుకునేదాన్ని. మా అబ్బాయి సపోర్ట్‌తో అక్కడికి ప్రొడక్ట్‌లు పంపించి 1 వీక్ ఇంటి దగ్గరున్నాను. ఆ తర్వాత మా అబ్బాయి డ్రైవింగు, నేను ఎనకాతల కూర్చోవడం. ఆ విధంగానే ఫస్ట్ మంత్ కంప్లీట్ చేసుకున్నాను. అసలు ఒక్కటి ఆలోచించండి లీడర్స్. ఆఫీస్‌కి వాళ్ళంతట వాళ్ళు వెళ్లి నా టీమ్‌లో ఒక్కరు కూడా పీవీ కొట్టించే వాళ్ళు లేని టైంలో ఫస్ట్ మంత్ 3 లైన్స్ 2000 ఒక్క పీవీ, 2000 ఒక్క పీవీ, 2000 ఒక్క పీవీ, సెల్ఫ్ 1000 ఒక్క పీవీ. సెల్ఫ్ అండ్ మిగతా లైన్స్ కలిపి. అంటే 7000 పీవీ. అంటే 2,00,000 నుంచి 3,00,000 మధ్యలో బిజినెస్. ఎలా చేయగలిగామో అప్పట్లో అని నాకిప్పుడు కూడా ఆశ్చర్యం అనిపిస్తదండి. అంటే పట్టుదల, కసి, ఎదగాలి అనే తపన, ఉన్న ఊరు నుంచి వేరే ఊరొచ్చాం, సక్సెస్ అవ్వాలి అని ఒక పట్టుదలతో ఆ విధంగా ఫస్ట్ మంత్ కంప్లీట్ చేసుకున్నాను. రెండో నెల మా వదిన గారు, మా బాబు చదువు డిస్టర్బ్ చేయలేము. రెండో నెల మా వదిన గారి సపోర్ట్‌తో చేద్దాము. ఇద్దరం కలిపి వెళ్దాము ఏదోలాగా అనుకున్నాం. మా వదిన గారికి బండి రాదప్పుడు. ఇప్పుడు వచ్చు. కానీ నన్నెక్కించుకోవడం భయపడతదంతే. అయితే
మరలా రెండో నెల మా అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయింది. సపోర్ట్ చేస్తది అనుకుంటే మా వదిన గారు హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళ ఆయన గారి దగ్గర. ఏం చేయాలి చూడండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కరిలోని ఉంటాయండి. అదృష్టాలు జరిగే ముందు ఇలాంటివి కొన్ని భగవంతుడు పెడతాడు. అంతే తప్ప అది మనల్ని ఏదో కుంగదీసడానికి కాదండి. మరింత స్ట్రాంగ్ చేయడానికి. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. రెండో నెల కూడా ఏం చేయాలా తెలియని టైంలో ఈ విధంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఒక లీడర్ ఒక డైలాగు నాకు చాలా ఇష్టమండి ఆ డైలాగ్. ఆ డైలాగే నన్ను ఇప్పటికి కూడా నన్ను మోటివేషన్ చేస్తది. అయినా గెలవాల్సిందే. అయినా గెలవాల్సిందే. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టమండి. అంటే నీకెన్ని స్ట్రగుల్స్ వచ్చినా గెలవాల్సిందే అన్న డైలాగు గుర్తు చేసుకుంటూ, అయినా రెండో నెల నేను క్వాలిఫై అవ్వాల్సిందే అని మా బాబు సపోర్ట్‌తోనే మరలా ఫీల్డ్ వర్క్ ప్రొడక్ట్ పట్టుకోవడం, వెళ్ళడం, సేల్ చేయడం, పీవీస్ కొట్టించడం. అలా రెండో నెల కూడా ఏ ఒక్కరు కూడా ఒక్క పీవీ కూడా కొట్టించలేదు. టోటల్‌గా నేను, మా బాబు ఇద్దరం కలిపి వెళ్లి చేశామండి. మా అమ్మాయి చిన్నమ్మాయి ఏం చేస్తది? ఆ అమ్మాయి కాలేజీలో ఉంది. మా ఇంకొక లైను ఆళ్ళంతంత మాత్రమే. ఆళ్ళు లైన్ క్వాలిఫై చేయించడమే తప్ప వ్యక్తి అనేది యాక్టివ్ కాదు. మూడో లైను మా వదిన గారు హాస్పిటల్‌లో ఉన్నారు. ఇంక చేయాల్సింది నేనే. ఓకే. రెండో మూడో చెప్తే నమ్మరు లీడర్స్. అదే నెలలో ఫుల్లు వర్షాలు. బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఫస్ట్ మంత్ వర్షాలే. రెండో మంత్ అయితే ఇంక అస్సలు బయటకి వెళ్ళడానికి లేదు. కానీ మీరు చెప్తే నమ్మరు. ఒక లీడర్ ఇంటి దగ్గర నాకిప్పటికి చాలా హ్యాపీ అనిపిస్తదండి. వెస్టీజ్ అనుబంధం ఎంత గొప్పదనేది. అప్‌లైన్స్ కావచ్చు, లైఫ్ లైన్స్ కావచ్చు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈ యొక్క గొప్ప భాగ్యము రాదండి. మనందరం చాలా అదృష్టవంతులం. ఎంత అదృష్టం అంటే ఒక లీడర్ ఇంటి దగ్గర ధర్మవరం అనే ఒక లీడర్ ఆళ్ళెవరో మనకు తెలీదండి. జస్ట్ ప్రొడక్ట్ తీసుకోవడం కోసం పరిచయమైన వ్యక్తులు చుట్టాలు కాదు. నా కొలీగ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు. భగవంతుడిచ్చినటువంటి గొప్ప ఆహ్, వ్యక్తులండి. వాళ్ళ ఇంటి దగ్గర మా బాబు, నేను వెళ్ళాము. ఇంచుమించు ఒక 50, 60 వేల రూపాయల ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళి, మేము కట్టు బట్టలతో వెళ్ళామండి. మేమిద్దరమే మా బాబు, నేను 3 రోజులు అవే బట్టలు, వాళ్ళింటి దగ్గరే ఫుడ్డు, ప్రొడక్టు పట్టుకొని అదే ఊర్లో తిరిగి మొత్తానికి 50, 60 వేలు ప్రొడక్ట్ సేల్ చేసి వర్షం ప్రొడక్ట్ భగవంతుడు ఎంత అవకాశం చూడండి. ఎవరింటి దగ్గరికైనా వెళ్తే వర్షం ఫుల్లుగొచ్చేదండి. అక్కడ పనయిపోగానే వర్షం పోయేది. మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళము. మళ్ళీ అక్కడ వర్షం వచ్చేసిది. అంటే దేవుడు ఎంత సపోర్ట్ చేస్తాడో చూడండి నాకనిపించింది. వాళ్ళెవరో మనకు తెలీదు. 3 రోజులు కూడా మేము తినడానికి పొట్ట ఖాళీ లేకుండా ఆ దేవత నిజంగా ఆ మహాతల్లి ఇప్పుడు మన మధ్యలో లేరు. ఇద్దరు ఆడబిడ్డలు. ఆవిడ చేసిన పుణ్యం, వాళ్ళ భర్త చేసిన పుణ్యంతో వాళ్ళిద్దరు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా, చాలా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అంత గొప్ప దేవత ఆమె. అలాంటి వాళ్ళ ఇంటి దగ్గర మేము తిని 3 రోజులుండి, రెండో నెల కంప్లీట్ చేసేసుకున్నామండి 20వ తారీఖుతోనే. ఎంత హ్యాపీ అనిపించింది. ఇకపోతే మూడో నెల నేను బయటికి కూడా వెళ్ళకుండా ఆర్డర్‌లతోనే మా బాబుతో ప్రొడక్ట్ పంపించేస్తే 15వ తారీఖు కూడా అవ్వకుండానే మూడో నెల కంప్లీట్ అయిపోయింది. అంటే టెస్ట్ అనేది ఫస్ట్ మంత్ పెట్టాడండి భగవంతుడు. నువ్వు దీనికి అర్హురాలివా? కాదువా? నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటే నిరూపించుకో. నీ దగ్గర టాలెంట్ ఉంటే నిరూపించుకో. నీకు చెయ్యగలను అనుకుంటే చూద్దాం అని టెస్ట్ పెట్టారు. అందుకే మనం ఎప్పుడైనా సక్సెస్ అయ్యేటప్పుడు ఏవో కొన్ని వస్తాయండి. అవన్నీ కూడా మన యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడానికి, మనలో ఇంకా బలం పెరగడానికి, మనలో కసి పెరగడానికి, ఇది మనకి అదృష్టంగా భావించి హ్యాపీగా గనక ముందుకు వెళ్ళగలిగితే స్టార్ కంప్లీట్ చేసుకునేంత వరకు ఒక్కరు కూడా ఒక్క పీవీ కూడా వాళ్ళంతట వాళ్ళు కొట్టించే అవకాశం లేనటువంటి సక్సెస్ జర్నీ
ఎప్పుడైతే స్టార్ అయ్యింది 1 మంత్ 2 మంత్స్ ఆగాము. తర్వాత నేను కారు తీసుకోవడం జరిగిందండి. డిజైర్ కారు. కారు తీసుకున్న ఓపెనింగు చాలా గ్రాండ్‌గా జరిగింది. అందరూ వచ్చారు. అప్పటి వరకు చాలా మంది అనుకున్నారు. వీళ్ళు పొద్దుటెళ్ళిపోతున్నారు బ్యాగులు పట్టుకొని. రాత్రి 10:00కొస్తున్నారు, 11:00కొస్తున్నారు. ఈళ్ళేం చేస్తున్నారు అని చాలా మంది నా కోసం, మా వదిన గారి కోసం చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. కారు ఓపెనింగ్ అయిన తర్వాత అనుకున్నవన్నీ బయటపడ్డాయి. మీరందరూ అప్పుడు అనుకున్నారు చాలామంది. మీరందరూ అనుకున్నారు కదా! వాళ్ళే ఈరోజు కారొచ్చింది సబ్బులు, పేస్టులు అమ్ముకోవడం వల్లే. అలాగని చెప్పేసి అప్పుడు వాళ్ళకి సమాధానం సక్సెస్సే చెప్పిందండి. మేం చెప్పలే. వాళ్ళేమనుకున్నా మనకనవసరమండి. మనమేంటి మనకేం అవసరమో మనకదవసరం. అలా నేను స్టార్ కంప్లీట్ చేసుకొని కారు తీసుకున్నాను. కారు ఓపెనింగ్ అయిన తర్వాత టీమ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. చాలా అప్పటి వరకు నాకు 10,000, 12,000, 13,000 ఉండే నా చెక్కు అమాంతంగా 3 మంత్స్‌లోనే రూ. 53,000కి వెళ్ళింది. అప్పుడనుకున్నాను అంటే 1,00,000 కొట్టాను. అయితే నాకు సక్సెస్ ఉంది. అప్పటి వరకు నాకొస్తదా? వస్తదా? నాకు ఏంటి అవుతదా? అవ్వదా? అని మీరు చెప్తే నమ్మరు. ఎన్నో రోజులు పడుకునేటప్పుడు కూడా ఏడ్చేదాన్ని. నేనెందుకు ఏం చేస్తున్నానో నాకర్థమవుతుందా? అసలు నేను చేసేది రైటా? రాంగా? అని సందేహంలో ఉంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడ్చేదాన్ని. సారు ఎంతో నాకు సపోర్ట్ చేస్తూ, "మేడం మీరు సక్సెస్ అవుతారు మేడం. అవుతది మేడం. మాకు అలాగే అయింది మేడం." నేను ఎన్నో సార్లు సాహు సార్‌ని, "సార్ నాకు 1,00,000 వత్తదంటారా? మీరు 1,00,000 వత్తదన్నారు" అని ఎన్నో సార్లు ఫోను చేసి నేను సాహు సార్‌ని అడిగేవాడిని. ఆహ్, నేను కూడా అలాగే నేను కూడా అలాగే చేశాను. "ఈరోజు నాకు 1,00,000 వస్తుంది కదా! మీకు వస్తది మేడం" అనేవారు. అంటే మన అప్‌లైన్ దగ్గర బాధని వ్యక్తం చేసుకోవాలి. మన లైఫ్ లైన్ దగ్గర సంతోషాన్ని చెప్పుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ సా స్టార్ నుంచి డైమండ్ అతి తక్కువ టైం 2 మంత్స్, 3 మంత్స్‌లోనే వర్క్ చేసి డైమండ్ కంప్లీట్ అయింది. ఒక 1 ఇయర్ గ్యాప్‌లో క్రౌన్ అయ్యాను. అంటే ఒకటి లీడర్స్ ఇక్కడ మనం చేయాల్సింది ఇదంతటికి కారణం పెయిన్ అనేది మనకే కదా ఉంది. నిన్న మొన్న ఒక గ్రేట్ లీడర్ చెప్పారు. నాకున్న స్ట్రగుల్స్ నా అప్‌లైన్స్‌కి ఉండకపోవచ్చు. నా లైఫ్ లైన్స్‌కి ఉండకపోవచ్చు. నాకున్నాయి. నా పెయిన్ నాకుంది. సక్సెస్ నాకే కావాలి అని ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఇంత నాలెడ్జ్ అందుతున్న టైంలో అసలు మనకి అప్‌లైన్‌తో పని లేదు. ఈరోజు ఎంత గ్రేట్ అండి చూడండి. ఒకప్పుడైతే మీటింగ్స్ ఉండేవి కాదు. ఏమీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఏరియాలో వీక్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి. అనకాపల్లి దేవి మేడం గారు, డైమండ్ డైరెక్టర్ దేవి మేడం గారు, స్టార్ డైరెక్టర్ మన శ్రీదేవి మేడం గారు, లక్ష్మి మేడం గారు, రవికుమార్ గారు, భాగ్య మేడం గారు కలిసి చక్కగా ప్రతి గురువారం మీటింగ్ పెడుతున్నారు. మనం వెళ్లి కలిసి జనాల దగ్గరికి వెళ్లి మీరు ప్రొడక్ట్ పరిచయం చేసి డెమో ఇచ్చి వాళ్ళకి పలానా ప్లేస్‌లో పలానా టైంకి మీటింగ్ జరుగుతుంది. హెల్త్ గురించి తెలుసుకోవడానికి రండి. ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మనం అని ఇన్వైట్ చేస్తే కొత్త టీమ్‌ని తీసుకొస్తే ఆ జనం మధ్య జనం వింటారు. అలాగే తునిలో ప్రతి శనివారం పెడుతున్నాం. అలాగే మన ఆహ్, రవితేజ సార్ టీమ్‌లో జరుగుతుంది ప్రతి శుక్రవారం. ఈ విధంగా కూడా మనం వీక్లీ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే రామచంద్రపురంలో అనపర్తిలో చేస్తున్నారు భాగ్య మేడం ప్రతి మంగళవారం. అలాగే రాజమండ్రిలో కూడా మనం ప్రతి సోమవారం చేస్తాం. అది గూడా ఒకప్పుడు చేసేవాళ్ళం బుధవారం. అదే బుధవారం మళ్ళీ కంటిన్యూ చేయాలని ఆలోచన చేస్తున్నాం. అలాగే నర్సీపట్నంలో సోమవారం చేసేవాళ్ళు. అంటే ఇక్కడ లీడర్స్‌ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ మనం వెళ్లి మాట్లాడాలి. ఒకటి ఆలోచించండి. మనమున్న ఊర్లో అందరిని కంప్లీట్‌గా చెప్పగలిగామా? వీళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళకి చెప్పకూడదని మనకు అనుకోకూడదు. అందరికీ చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా ఒక ఉద్యోగం చేసేవాళ్ళు బాస్ రమ్మని చెప్పరండి. రాకపోతే జాబ్ తీస్తారన్న భయం. టైంకి తంబెయ్యకపోతే ఆ రోజు ఆబ్సెంట్ పడతదన్న భయం. నువ్వు కాపోతే నీలాంటోళ్ళు బోలెడు మంది రెడీగా ఉన్నారు చదువుకొని. ఇంకొకళ్ళు పెట్టుకుంటానన్న ధైర్యం బాస్‌కి. తీసేస్తారన్న భయం మనకి. ఈ డబ్బులు మనకి ప్రతి నెల 10,000 లేతే 5,000 లేతే 15,000 ఇంటికి వెళ్ళకపోతే ఇంటి ఖర్చులు ఉండవేమోనన్న భయం.
కానీ వెస్టీజ్‌లో ఎలాంటి బాస్ లేరు కదా! అదే ధైర్యం. ఎలాంటి జవాబుదారీతనం లేదు. ఎందుకు అడుగుతారు నా అప్‌లైన్ అనే ఇది. ఎందుకు వెళ్ళాలి నా టీమ్‌కి? ఈరోజు మన లైఫ్ లైన్స్‌ని నేనున్నాను నీకు, నాతో ప్రయాణం చెయ్యి. ఒక 2 ఇయర్స్ పాటు ప్రయాణం చేస్తే నీకు నెలకొక 30,000 50,000 వచ్చే అవకాశం ఉంది. దానికి నేను సపోర్ట్ చేస్తాను. నేనున్నాను అని మాటిచ్చి తీసుకొస్తున్నామే. అలాంటి లైఫ్ లైన్స్‌ని మధ్యలో నువ్వెళ్ళు, నువ్వు చేసుకో. నా నాకంత అవసరం లేదు. నాకు టైం లేదు. నాకింకా చాలా టీమ్స్ ఉన్నాయంటే, అస్తమానం వెళ్ళమని కాదు. సక్సెస్ అయ్యే లీడర్ ఎవ్వరైనా సరే మాటి మాటికి అప్‌లైన్ రమ్మని కోరుకోరండి. ఇది నా బిజినెస్ అనే వెళ్తారు. నా బిజినెస్ అని వెళ్ళే ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ చేయాలి. నా టీమ్ కోసం, నా అప్‌లైన్స్‌కి, నా కోసం, నా ఫ్యామిలీ కోసం మన రవికృష్ణ సార్ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. మోటివేషన్ అనేది ఎక్కడి నుంచొస్తది? మనం ఉంటున్న ఇల్లును చూసి మోటివేషన్ అవ్వాలి. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నామో దాన్ని చూసి మోటివేషన్ అవ్వాలి. మనం ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామో దాన్ని చూసి మోటివేషన్ అవ్వాలి. మనం ఎలాంటి మనుషులతో తిరుగుతున్నాము, ఎలాంటి వస్తువులు వేసుకుంటున్నాం, ఎలాంటి బైక్ నడుపుతున్నాము, ఎలాంటి ఎడ్యుకేషన్ మన పిల్లలకిస్తున్నాము, ఎలాంటి ఫుడ్ మన తల్లిదండ్రులకు కానీ, అత్తయ్య మావయ్యలకు కానీ ఇవి ఏం చేస్తున్నాము? రాబోయే ఒక 5, 10, 20 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇది భయం పుట్టాలి మనలో. అప్పుడు బాధ్యతొస్తది. బాధ్యత ఎప్పుడైతే వస్తదో అప్పుడు మనం సక్సెస్ అవుతామండి. భయము, బాధ్యత 2 లేనప్పుడు ఫ్యామిలీ అంటే ఎప్పుడు మన రంజిత్ సార్ ఒక మాట చెప్తూ ఉంటారు. ఫ్యామిలీ అంటే లవ్ ఉండాలి. లవ్ ఉంటే ఈ బిజినెస్‌ని చేస్తాం. ఫ్యామిలీ అంటే ఇష్టం లేనప్పుడు చేయలేరు. మన ఫ్యామిలీ అంటే ఇష్టం కదా! చేద్దాం. ప్రతిరోజు చెయ్యాలండి. మొన్న రవి సార్ చెప్పారు. ఏఎస్ఎం సార్ అన్నారట. సంక్రాంతి రోజున ఎంఎస్ఆర్ టీమ్‌లో 800 మందితో లైవ్ మీటింగ్ చేశారటండి. సంక్రాంతి రోజునే. సార్ ఈరోజు పండగ, మేడం ఈరోజు పండగ, ఈరోజు మీటింగ్ అంటే అవ్వదు అంటే ఎవరికి నష్టమండి? మనకే నష్టం. సక్సెస్ నాది కదా! ఈ బిజినెస్ నాది కదా! రాకపోతే నాకే నష్టం కదా! మొన్న విక్టరీ మేడం మీటింగ్‌కెళ్ళాం. అసలు ఆ వైబ్రేషను 8,00,000 తీసుకుని ఒక గ్రేట్ లీడరు అస్సలు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటదండి? ఆ కళ్ళల్లో పవరు. ఆమె 8,00,000 పెట్టుకొని 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ 8,00,000 ఖర్చు పెట్టుకొని ఫారెన్‌లో 7 డేస్ ఎంజాయ్ చేసొచ్చారంటండి వైఫ్ అండ్ హస్బాండ్స్. ఆమె ఒక్కటే చెప్పారు. "నువ్వంటే నీకిష్టముంటే, నీ లైఫ్ అంటే నీకిష్టముంటే, నువ్వే ఎంజాయ్ చెయి, సంపాదించు. నువ్వు ఎంజాయ్ చెయి. నీ తర్వాత నీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తది. ఆ తర్వాత నీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అసలు నువ్వు ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాలు రకరకాలు చేస్తున్నారు. ఎంజాయ్‌మెంట్ ఉండదండి. పనే ఉంటది. ఆళ్ళందరూ ఎవరు ఫారెన్ వెళ్లరు. వాళ్ళెవరు కారులో తిరగరు. గుళ్ళు, గోపురాలకి వెళ్లరు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లరు. ఏముండదు. కానీ మనము మన ఫీల్డ్‌లోనే ఫ్రెండ్స్ అయిపోతుంది. మన ఫీల్డ్‌లోనే గుళ్ళు, గోపురాలయిపోతున్నాయి. మన ఫీల్డ్‌లోనే కొత్త కొత్త బంధువుల్ని కలుస్తున్నాం. ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాం. మన ఫీల్డ్‌లోనే విదేశాలు చూస్తున్నాం. అన్నీ కూడా మన ఫీల్డ్‌లోనే జరిగిపోతున్నాయి. ఫీల్డ్‌ని ఎంజాయ్ చేయండి. ఏంట్రా బాబు నాకిది అని అనుకోవద్దు. మనం ఈరోజు ఇంట్లోంచి బయటకు అడుగు పెడుతున్నామంటే మన యొక్క ఫ్యామిలీ ఎంత ధైర్యంతో పంపిస్తున్నారండి. నా భార్య ఏదో సాధిస్తది. మా హస్బెండ్ ఏదో సాధిస్తాడు అని ఒక ధైర్యంతో వాళ్ళుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి సరైన ఫుడ్ లేకపోయినా, సరైన వసతి లేకపోయినా ధైర్యంతో మనల్ని బయటకు పంపిస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. నా ఎనకతల నా ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి నేను భారంగా కాకుండా భరోసాగా ఉంటూ, వాళ్ళకి ఒక్క 2-5 సంవత్సరాలు గట్టిగా ఈ బిజినెస్‌ని పట్టుకొని, వాళ్ళకొక మనోధైర్యాన్ని, ఒక మనశ్శాంతిని, ఒక ప్రశాంతతని, ఒక ప్రేమని, ఒక ఆహ్, ఫ్యూచర్‌లో నేను ఏదైనా హ్యాపీగా ఉండగలను. ఒక ఆర్థిక ధైర్యాన్ని ఇవ్వాలండి. అవన్నీ మన దగ్గరున్నాయండి. ఏ బిజినెస్‌లో కానీ, ఏ ఉద్యోగంలో కానీ, నేను దేన్ని తప్పు పట్టట్లేదండి. బ్రతకడానికి మాత్రమే. ఇది
మనం ఇప్పుడు ప్రెజెంట్ బ్రతుకుతూ ఫ్యూచర్ అంతా జీవించడమేనండి. బ్రతకడం వేరు, జీవించడం వేరు. మనం జీవితం కొరకు వర్క్ చేద్దామండి. జీవితం కొరకు వర్క్ చేస్తే, బ్రతకడం కొరకు ఇంతవరకు చేస్తూ ఉన్నాం. అది చేస్తూ చేస్తారా? లేదనుకుంటే మానేసి చేస్తారా? ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరి టైం వాళ్ళది. ఎవరి సక్సెస్ వాళ్ళది. అప్పులైనా, లైఫ్‌లైనా కాదండి. ముందొచ్చామా, వెనకొచ్చామా కాదండి. ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళే ముందుంటారు. జీవితం కొరకు వర్క్ చేస్తే మనకి గుర్తింపొస్తుంది. ఆ తర్వాత 3 తరాలకి సెక్యూరిటీ వస్తుందండి. ఈరోజు ఇంత చక్కగా మనము ఈరోజు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. 100 మెంబర్స్ ఫుల్లయ్యారు అంటే ఆహ్, నాకైతే ఒకటే అనిపించిందండి. ఈరోజు నైటు 8 అవ్వకుండానే 1000 మెంబర్స్ ఫుల్లయిపోయారు. మనము కూడా రానున్న ఈ యొక్క 1 ఇయర్ లోపులోనే మనము ఇదే సిస్టమ్‌ని గనక మనం ప్లాన్ చేసుకుంటే, మన గ్రేట్ రవికృష్ణ సార్ సపోర్ట్‌తో మన జూమ్ మనలో చాలా మంది ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళున్నారు. టాలెంట్ ఉన్నవాళ్ళున్నారు. అనుభవం ఉన్నవాళ్ళున్నారు. ప్రొడక్ట్‌లో కానీ, సక్సెస్‌లో కానీ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారు. గెస్ట్‌లని తీసుకొచ్చే సత్తా మన అప్లయన్స్‌లో ఉంది. మన జూమ్‌ని కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ, ఎక్కువ మందితో మాట్లాడిస్తూ, అందరినీ నాలెడ్జ్ పర్సన్‌లుగా తయారు చేస్తూ, అందరికీ చక్కగా మన టీమ్‌కి మనమే రోల్ మోడల్‌గా ఉండాలి. రాత్రి ఒక మేడం ఆ మేడం చెప్పారు సంధ్య మేడం. "నీ టీమ్‌కి నువ్వే హీరో. మన టీమ్‌కి మనమే హీరో. మన ఫ్యామిలీకి మనమే హీరో. నా టీమ్‌కి నేనే హీరో." అని ప్రతి ఒక్కరం అనుకుంటూ మన టీమ్‌కి మనం సమస్యని పరిష్కరించే లీడర్‌గా ఉండాలి అంటే, ఎక్కువ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. ఇలాంటి జూమ్ కానీ, ఎక్కడ లైవ్ మీటింగ్ పెట్టినా కానీ, ప్రతి విషయంలో కూడా మనం నేనుండాలి, నా టీమ్ ఉండాలి అనేసి పోటీ పడాలండి. ఎప్పుడు రవి సార్ ఒక మాట చెప్తూ ఉంటారు. ఏ మాట చెప్పినా రవి సార్ చెప్పేది ఒక బుల్లెట్ లాగా ఉంటదండి. ఆ చెప్పే విధానం గుర్తుండిపోద్ది. ఈ హాల్‌లో ఉన్న టీమ్ మొత్తం నా టీమ్ అయ్యుండాలి అంటారు. అలా ప్రతి ఒక్కరు అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. నెక్స్ట్ 12, 13 ఫిబ్రవరి మనకి బూట్ క్యాంప్ కూడా జరగబోతుంది గదండీ! ఆ యొక్క బూట్ క్యాంప్‌కి ప్రతి ఒక్కరం ఒక్కటే అనుకోవాలి. నా 6 లైన్స్ నుంచి టీముండాలి. నా 6 లైన్స్ నుంచి టీముండాలి అని పెట్టుకొని తొందరగా టికెట్స్ బుక్ చేసుకొని, ఆ మీటింగ్‌కి మనం గనక ప్రమోట్ చేయగలిగితే మనము, మన టీము అందరం సక్సెస్ అవుదామండి. మనకి హాఫ్ అన్ అవరే కాకపోతే మనము స్టార్ట్ చేసింది 10 మినిట్స్ లేట్‌గా స్టార్ట్ చేయడం వల్ల 6, 11 అయిందండి. హాఫ్ అన్ అవరు. ఈరోజు జూమ్‌కొచ్చిన ప్రతి ఒక్కరు మన అప్లయన్స్ గ్రేట్ డాక్టర్ దొరబాబు సారు, రవి సారు, అలాగే మనకి ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా విద్యా బుద్ధులు నేర్పుతున్న గురువులు, వారందరి డ్రీమ్స్ కూడా నెరవేరినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే ఇంతమంది చక్కగా వచ్చి 100 మంది దాటిపోయారంటే ఇంకా రావడానికి కూడా చాలా మంది రెడీగా ఉండుంటారు. వచ్చిన మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు ఆ యొక్క విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్‌తో నా డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. చాలా తక్కువ టైం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన భూపతి సార్‌కి, రవికృష్ణ సార్‌కి, లీడర్స్‌కి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ లీడర్స్. మరొక జూమ్‌లో మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ ఈ రోజు నుంచి మీరందరూ ఒకటే ఆహ్, రాబోయే 6 మంత్స్‌లో మన రవి సార్ మొన్న మీటింగ్‌లో మాకు స్టార్ అండ్ అబోవ్‌లో చెప్పిన మాట ఏంటి అంటే ఫైనల్‌గా రాబోయే 6 మంత్స్‌లో నా చెక్కు మారాలి. నా చెక్కు పెరగాలి అని చెప్పారండి. మనందరం కూడా 6 మంత్స్‌లో మన చెక్‌ని డబుల్ చేసుకునేలాగా మనం వర్క్ చేద్దామండి. థాంక్ యూ సార్. రవికృష్ణ సార్. థాంక్ యూ సార్. భూపతి సార్. థాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం. డ్రీమ్ గుర్తుందండి. అయితే నా యొక్క డ్రీమ్ ఏంటంటే 2028కి నేను ఒక 2,00,00,000తో ఒక డ్రీమ్ హౌస్ కట్టాలన్న గోల్‌తో వర్క్ చేస్తున్నానండి. అలాగే 2030కి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వెస్టీజ్ వచ్చిన అమౌంట్‌తో ఆ ఆశ్రమం నడపాలి. చక్కగా ఆ యొక్క డ్రీమ్ నెరవేరినందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థాంక్ యూ లీడర్స్. అలాగే జాగ్వార్ బ్లూ కలర్ కార్ కూడా 2028 ఏప్రిల్ 10కి తీసుకుంటానండి. థాంక్ యూ సార్. అలాగే నా టీమ్‌లో
నాకులాంటి తీసుకునే లేడీ లెజెండ్స్ అండ్ జెంట్స్ అందరికీ కూడా వారి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేలాగా నా నా వంతు సహాయ సహకారాలన్నీ కూడా 100% వెస్టీజ్‌కి, నా లీడర్స్‌కి అంకితం చేస్తానని మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ జర్నీ అండి. సో మీ యొక్క జర్నీ అనేది మాకు చెప్పడం ద్వారా సో ఎటువంటి స్ట్రగుల్స్ అనేవి ఎదుర్కొన్నారనేది మాకు తెలియడం జరిగిందండి. సో స్టార్ అయ్యే క్రమంలో సో ఈజీగా అయితే అవ్వలేదు. సో ప్రతి నెల చాలా టఫ్గా చేశారు. సో అదేవిధంగా మీ ద్వారా వచ్చిన పాయింట్స్ అయితే చాలా మంచి పాయింట్స్ అండి. ప్రతిదీ బుల్లెట్ పాయింటే మేడం. సో ఈరోజు సెషన్ అయితే అందరికీ కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్ అండి. ఎందుకంటే ఇదంతా లీడర్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. మేడం గారి జర్నీ చాలా మంది ఏం చెప్తుంటారంటే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఏ టీంలో ఎవరితో మాట్లాడినా చాలా మంది ఈ సక్సెస్ అయ్యే క్రమంలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ప్రాబ్లమ్స్. మా ఇంట్లో ఎలా ఉందండి, నాకు ఇలా కుదరటం లేదండి, నేను జరగటం లేదండి, ఇట్లా సమస్యలు చెప్తూ ఉంటారు. ఈ సమస్యలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. కానీ ఏదైతే చూసారో మేడం గారు అన్నారు, ఎలాగైనా సాధించాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల సంకల్పం మనలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇమీడియట్ గా అది మనకు పక్కకు వెళ్ళిపోతుందండి. అలా ఈ రోజు ఈ జర్నీ కనుక ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి నిలబడ్డామో ఖచ్చితంగా మనం సాధించి తీరుతాము. అదే ఈ రోజు రమణమ్మ మేడం గారి సక్సెస్. ఆ సక్సెస్ మేడం గారే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ ఖచ్చితంగా వాళ్ళ జీవితంలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రాబ్లమ్స్ మాట్లాడకండి, ప్రాబ్లమ్స్ చెప్పొద్దు. ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ తెరవు. సొల్యూషన్ వెతకండి. సొల్యూషన్ వేస్తే ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ వస్తుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సక్సెస్, సొల్యూషన్ ఈజ్ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు కూడా ఫీల్డ్ వర్క్ ని స్ట్రాంగ్ చేయండి. మేడం గారు చెప్పారు కదా, ప్రోడక్ట్ పట్టుకెళ్లారు, ఏ విధంగా ఇచ్చారు, ఫీల్డ్ వర్క్ ఎలా చేశారు. ఇదే చేయాల్సింది ఏముంది. ఒక సక్సెస్ఫుల్ లీడర్ని మనం ఫాలో అయితే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మీటింగ్స్ కి అటెండ్ కావడం కానీ, ట్రైనింగ్స్ కి అటెండ్ కావడం కానీ, ఎక్కడున్నా సరే మేడం గారు కర్నూలు ఎక్కడ ట్రైనింగ్ మీటింగ్ అయినా సరే, విజయవాడ ఎక్కడైనా సరే మీటింగ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యేవారు. అందుకే ఈ రోజు ఒక అద్భుతమైన టీముని నిర్మించారు. అట్ ద సేమ్ టైం మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు, మంచి లీడర్షిప్ ని తయారు చేశారు. కాబట్టి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా అర్థం చేసుకోండి, సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కష్టపడితే సక్సెస్ నీదే. కాబట్టి మనం ఏదైతే ఈ 2026 లో టార్గెట్ పెట్టుకున్నామో అది 100కి 200% అచీవ్ అవ్వాలి అంటే మాత్రం ఈరోజు మేడం గారు చెప్పినటువంటి సెషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. షార్ట్ గా చెప్పినా ఎంత అంటే ఇందులో మీరు వెతుకోవాల్సింది ఏంటంటే ఆ స్ఫూర్తిని వెతకండి. ఆ పని చేసే కష్టాన్ని, ఆ స్ఫూర్తిని వెతికి మీరు పనిచేయండి. డెఫినెట్ గా మంచి విజయాన్ని సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఒక్కటి ఆలోచించండి లీడర్స్. నేను ఒకప్పుడు డాక్టర్ యానిమేటర్ గా ఉంటే ఉద్యోగాలు పీకేశారు అంటే చాలా మందికి. కానీ ఆ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఈ రోజు చూడండి, నేను క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ప్లస్ ప్రతి నెల తీసుకోవడం అంటే అది ఒక మామూలు విషయం కాదండి. నా చదువుకి, నా ఇన్కమ్ కి అసలు సంబంధమే లేదండి. అసలు ఒక్కటి ఆలోచించండి. నాకు మా పాపకు మ్యారేజ్ సెట్ అయింది. పోయిన నెల, ఈ నెల నేను పెద్దగా వెళ్ళలేదు. పోయిన నెల నేను పెద్దగా వెళ్ళలేదు. ఆహ్, నెక్స్ట్ వచ్చే నెల కూడా పెళ్లి పనులు కొంచెం బిజీగా ఉంటా. అంటే చూడండి ఎంత బయటికి నెలలో అయితే మహా అయితే ఒక 5 రోజుల నుంచి 10 రోజులు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాం. అదే ఉద్యోగం చేస్తే పర్మిషన్ ఇస్తారండి? ఫలితం ఉంటదండి? ఈరోజు ఇంటి దగ్గర కూర్చున్న గౌతమ్ బాలి గారు నిజంగా శతకోటి వందనాలండి. ఏ జన్మలో తల్లిదండ్రుల పుణ్యమో, నా పుణ్యమో మొత్తానికి నా తల్లిదండ్రుల పుణ్యమేనండి. ఈరోజు ఇంత అమౌంట్ తీసుకోవడం అంటే అసలు ఆ చెక్ పడేటప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తది. అది అందరూ ఎంజాయ్ చెయ్యండి. ఎక్కడొస్తదండి ఈరోజు డాక్టర్ దొరబాబు సార్ గాని, రవికృష్ణ సార్ గాని జాబ్ చేసుకుంటూ సార్ ప్రాక్టీస్ చేసుకుంటూ 1,50,000 4,00,000 4.5 లక్షలు ఎక్కడొస్తదండి? ఎవరిస్తారండి అసలు? ఒక్కటే చెప్పారు మొన్న ఒక మేడము. 30 సంవత్సరాలు మా పిల్లల్ని ఆడుకోండి, పాడుకోండి, ఏదైనా చేసుకోండి, సక్సెస్ అవ్వండి, మానేయండి. కానీ 30 సంవత్సరాల తర్వాత కూడా మీరు సక్సెస్ అవ్వకపోయినా, నేను సంపాదించే డబ్బుతో మీరు ఎంజాయ్ చేయండి, బిజినెస్ చేయండి. ఏదో చేసుకోండి.
మీ లైఫ్ సెటిల్ అని చెప్పింది. మనం పోయేటప్పుడు అన్నం తినేటప్పుడు ఒక మాట చెప్పమన్నారు. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు కదా! ఆ అన్నంకి ప్రామిస్ చెయ్యండి. ఏంటి అంటే ప్రామిస్ నెక్స్ట్ 3 తరాలకి నేను ఫుడ్ పెడతాను. ఫుడ్ పెట్టి నేను వెళ్ళిపోతాను అని ప్రామిస్ చేయమని చెప్పారు. అవన్నీ అవి నేను చెప్పింది మీకు అంతగా కనెక్ట్ అవుతదో లేదో తెలీదు గానీ లైవ్‌లో వింటే చాలా కనెక్ట్ అవుతదండి. ఏ మీటింగ్‌కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంకొక గ్రేట్ లీడరు ఒక మాట చెప్పారండి. నేను ఈరోజు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడానికి రీజన్ కూడా అదేనండి. ఒక గ్రేట్ లీడర్ అండి 'శివం గోస్వామి' గారు. నాకు పెద్దగా హిందీ అర్థం కాదు. కానీ అర్థమయింది మాత్రం ఒక్క మాట చెప్పారండి. మీరు నిజంగా లీడర్ అయితే జూమ్‌కి అటెండ్ అవ్వండి అని అనిపించుకోకూడదు. మీరు లీడర్ అయితే లైవ్ మీటింగ్‌లు రండి అని అనిపించుకోకూడదు. మీరు లీడర్ అయితే సీఎన్‌సీ చెయ్యండి అని అనిపించుకోకూడదు. మీరు లీడర్ అయితే మీ దగ్గర డెమోలుండాలి. మీరు లీడర్ అయితే మీ దగ్గర ప్రొడక్ట్ ఉండాలి. పట్టుకొని వెళ్ళాలి. మీరు లీడర్ అయితే యు లే ఈ వీడియో ఆన్ చేసి బుక్కు, పెన్ను పట్టుకొని చెప్పిన మాటలు నోట్ చేసుకోవాలి. లీడర్ కాని వాళ్ళు ఇవన్నీ చెయ్యరు. లీడర్ అయితే ఇవన్నీ చెయ్యండి. అది లైఫు. నేను బిజినెస్ చేసినప్పుడు నా తల్లిదండ్రులు "నువ్వు బిజినెస్ చేసేలాంటి ఇంట్లోంచి పొమ్మన్నారు. అయినా బ్యాగ్ కట్టుకొని ఇంట్లోంచి బయటకొచ్చి ఈరోజు నేను సక్సెస్ అయ్యాను" అని చెప్పారండి. ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద స్టోరీ ఉంటదండి. మన దగ్గర ఆ స్టోరీ ఉంది. మన స్టోరీ వినాలంటే ఇప్పుడు వినరండి ఎవరుని. సక్సెస్ అయితే మన స్టోరీ వింటారు. మీ స్టోరీ చెప్పాలి అంటే మీరు సక్సెస్ అవ్వాలండి. సక్సెస్ అవ్వడానికి అందరి సపోర్ట్ ఉందండి. మనం ఏది అనుకుంటే అది అవుతాం. ఒకప్పుడు నేను 5 ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండాలి అని అనుకోని ఇమాజిన్ చేసి వర్క్ చేశాను కాబట్టి ఇలా ఉన్నాను. ఇప్పుడు నేను ఎలా ఉండాలో ఇమాజిన్ చేసి వర్క్ చేస్తున్నాను కాబట్టి అలా ఉంటాను. మీరు కూడా ఆ విధంగా చేయండి లీడర్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. ఓవర్ టు యు భూపతి గారు. థ్యాంక్ యూ సార్. సో ఆ రోజు ఇంకొక పాయింట్ కూడా చెప్పడం జరిగిందండి. సో మీకు మంత్లీ 5 lakhs వస్తే మీకు వీడియో ఆన్ చేయడం అవసరం లేదండి, లేదంటే ఖచ్చితంగా ఆన్ చేసి నోట్ చేసుకోండి అని కూడా చెప్పడం జరిగిందండి. సో అది చాలా ఎక్సలెంట్గా జరిగింది మేడం ఆ రోజు మీటింగ్ అయితే. సో లీడర్స్ మిగతా వాళ్ళు కూడా 1 minute మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. సో ముందుగా గుడ్ మార్నింగ్ దేవి మేడం. భూపతి గారు 5 minutes లో క్లోజ్ చేసేయండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. వెరీ గుడ్ చాలా మార్నింగ్ అమ్మా. చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. మీ జర్నీ అనేది నేను సగంలో అంటే నేను హాస్టల్‌లో ఉండేదాన్ని. నాకు తెలిసేది కాదు. వచ్చిన తర్వాత నాకు తెలిసింది. మీ జర్నీ అనేది నిజంగా ఎక్సలెంట్ మేడం. ప్రతి లైఫ్‌కి కూడా అంటే ప్రతి మనిషి సక్సెస్ వెనకాల అంతా పూలబాటే ఉండదు. చాలా కష్టంతో కూడుకున్న బాటుంటది అని ఆహ్, నేను కూడా ఎంటర్ అయిన తర్వాతే తెలిసింది. మీ ఈ బిజినెస్‌లోకి. చాలా ఎక్సలెంట్ మేడం. నిజంగా మీరు అంటే అందరి లైఫ్ అలా ఉంటదని కాదండి. ఇక్కడ మనం ఒకటే తీసుకోవాలి. మేడం ఇంత స్ట్రగుల్ పడ్డారు. అయినా సరే నిలబడ్డారు. సో, మనకి రేపొద్దున్న ఎటువంటి స్ట్రగుల్స్ వచ్చినా ఓకే. మనకే కాదు అందరికీ వస్తాయి. అయినా నిలబడాలి. అప్పుడే సక్సెస్ అవుతామన్న ఒక కాన్సెప్ట్ తీసుకుంటే కనుక ప్రతి వ్యక్తి కూడా మనందరం కూడా సక్సెస్ అవ్వొచ్చండి. థ్యాంక్ యూ మేడం. మీరేదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ప్రతీదీ కూడా నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంతకోటి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. థాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ గుడ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భూపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రమణమ్మ గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ రోజు మీరు మీ జర్నీ చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే మీరు చేసే ఫీల్డ్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తారనేసి నేను ప్రాక్టికల్ గా కొన్నిసార్లు మీటింగ్స్ లో మీతో జర్నీ చేసేటప్పుడు నేను గమనించాను. విజయవాడ మన లేటెస్ట్ గా వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆ కొద్ది టైంలో కూడా దర్శనానికి తీసుకెళ్ళిపోతున్నారు కదా. ఆ రోజు నేను అప్పుడు చూస్తాను అనమాట. రమణమ్మ గారు ఇంత అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఫ్రీగా ఆ టీమ్ తో చాలా చక్కగా ఉంటారు. నాకు నచ్చుతుంది. పర్వాలేదు. తర్వాత మీరు ఫీల్డ్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వస్తుంటారు అన్నమాట. బ్రాంచ్ కి వచ్చేటప్పుడు అది మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి మేడం. చాలా చక్కగా మీ సెషన్ జర్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంది.
మీ జర్నీని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మీకులాగే ఇంకా మా టీం కూడా చక్కగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ హెల్త్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. రమణమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ అయితే సూపర్గా ఉంది మేడం. గూస్ బంప్స్ వచ్చినాయి మొత్తానికి. నిన్న ఒక మాట చెప్తాను మేడం. రేపల దగ్గర పోటు మేరకని 4ంటికి బయలుదేరి అక్కడికి వెళ్ళాను మేడం. మేడమ్స్ రమ్మన్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. 10ంటికి వెళ్ళాను మేడం ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి బయలుదేరి. వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు అంగన్వాడీ టీచర్లు మేడం, ఎవరు పిలిచినా రావట్లేదు. కాసేపు కూర్చున్నాను, నిద్ర వస్తుంది. ఏంది మేడం ఒక్కళ్ళిద్దరినన్నా పిలవండి, నేను ఏదో ఒకటి చెప్పడానికి కదా నేను వచ్చింది అని చెప్పి రిక్వెస్ట్ చేశాను మేడం. మేడం వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంతకుముందు రమ్మన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి, బయటికి వెళ్ళిపోయారని చెప్పారు. అయినా సరే అంటే మీరు చెప్పారుగా మేడం మనకు ఓపిక పట్టుదల ఉండాలని. ఆ మాట నిన్న సాయంత్రం 11 అయింది మేడం నేను వచ్చేసరికి. ఈ లోపల పక్కనే రామాలయం ఉంది మేడం, మనం మీటింగ్కి వెళ్ళిన పక్కనే. ఏదో ఆ గుడి పని మీద పెద్ద మీటింగ్ పెట్టుకొని అయిపోయిన తర్వాత, సార్ మీరు జనమందరూ వచ్చారు, 4 మాటలు చెప్పండి అని పిలిచారు మేడం. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత చాలామంది రివర్స్లో క్వశ్చన్లు అడిగారు మేడం. రైతులు ఉండారని రైతుల పరంగా చెప్పాను, హెల్త్ పరంగా, హోమ్ నీడ్స్ ఇవన్నీ చెప్తే, ఇవన్నీ చాలామందిని చూసాము, చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, మళ్ళీ కంటి కనపడరు రాజకీయ నాయకులాగా మీరు కూడా అంతేలేని మొహం మీద అనేశారు మేడం. ఎప్పుడైతే అన్నారో ఇంకా నాలో కసి పెరిగింది మేడం. ఆ అన్న వాళ్ళని మళ్ళీ మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళినా సరే అదే రామాలయంలో కూర్చొని మళ్ళీ అరగంట సేపు కూర్చొని చెప్పాను మేడం. వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడతామన్నారు, నెంబర్ తీసుకున్నారు, అందరూ వాడతామన్నారు మేడం. అది చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఫస్ట్లో ఎంత రిస్క్ అనిపించిందో, ఎంత బాధ అనిపించిందో, చివరికి నేచర్ కనెక్ట్ అయింది మేడం. కానీ ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు మేడం ఆ టెన్షన్ వల్ల. ఇది జరిగింది మేడం. ఓకే థ్యాంక్ యూ. నిలబడితే సక్సెస్ అవుతారు మేడం. సక్సెస్ అయితే అందరు మన వెంటే వస్తారు మేడం. మీ మాటలు చాలా ఆనిముత్యాలాగా ఉన్నాయి మేడం. ఇది 2వ సారి వింటాం. ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు మీ జర్నీ బాగుంది, మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉంది కాబట్టి మీరు 100% సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నగేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. భూపత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. రమణమ్మ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అలాగే హరికృష్ణ గారికి, అలాగే డాక్టర్ దొరబాబు గారికి, దివ్య మేడం గారికి, దివ్య మేడం గారికి కంగ్రాట్స్ అండి మ్యారేజ్ సెట్ అయినందుకు. దేవి మేడం గారండి. దేవి మేడం గారండి, సారీ మేడం, దేవి మేడం గారు. రవికృష్ణ సార్ అండి. రవికృష్ణ సార్కి. మీ థ్యాంక్ యూ జూమ్ విన్న సార్. తర్వాత థ్యాంక్ యూ పేర్లు సో కూడా మచ్ సార్. మర్చిపోయాను మేడం. ఏంటి సార్? మీ జూమ్ విన్న తర్వాత పేర్లు కూడా మర్చిపోయాం మేడం. అద్భుతమైన సెక్షన్ అందించారు మేడం. అంటే మేము కూడా ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మీ పేరుని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం మేడం మేము. ఎందుకంటే ఒక సక్సెస్ అయిన పర్సన్ మాకు కూడా తునిలో రమణమ్మ గారు ఉన్నారు, డాక్టర్లో చేస్తారు. మరి ఆవిడ ఇలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ అమ్మాయి గారు కూడా, దేవి మేడం గారు కూడా సక్సెస్ అయ్యారని మేము చెప్తా ఉంటామండి. ఎందుకంటే ఒక వ్యక్తిని, సక్సెస్ అయిన వ్యక్తిని చూపించగలిగితే చాలా మందికి అర్థం అవుతుందండి. ఒకప్పుడు మీ పేరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇవాళ ప్రతి ఒక్కరి నోటంట మీ పేరు వినపడుతుంది. ఎందుకంటే శ్రమ మీ ఆయుధం, సక్సెస్ గెలుపు మీ బానిస. ఎందుకంటే చాలా మందికి మీరు ప్లాన్ చెప్పుకుంటారు, చాలా చోట్ల మీరు చెప్పిన టెస్ట్ మనీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆ రోజు మీరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఈ రోజు కొన్ని లక్షల మందికి, 100 మందికి మీరు తెలుసు మేడం. మిమ్మల్ని చూపించి కూడా మేము ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు నా టీంలో కూడా డోక్రాలో యానిమేటర్లు ఉన్నారండి, ఒక 3-4 ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా మీకులా సక్సెస్ చేయాలని,
ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అలాగే యూనివర్స్‌ని కోరుకుంటున్నాను మేడం. మీరెప్పుడు పాజిటివ్‌గానే మాట్లాడతారు. మీరు, మీ డాక్టరు మీ అమ్మాయి గారు. మీ మాటలు కూడా ఎప్పుడూ కూడా మేడం మనిషిని ఇన్‌స్పైర్ చేసే దశగానే వెళ్తా ఉంటాయి. మరి ఈ జూమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోటేశ్వర్లే, అదృష్టవంతుల్లా భావిస్తున్నాము. మరి రాత్రి కూడా సంధ్యా మేడం గారిది జూమ్ వచ్చిందండి. మరి ఆ జూమ్‌లో లాస్ట్ 1000 మెంబర్ నేనొక్కడినేనండి. అలాగే అదే అదృష్టం మళ్ళీ మార్నింగ్ కలిగిందండి. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన యూనివర్స్‌కి, రమణమ్మ మేడం గారికి, మరి డాక్టర్ దొరబాబు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి మేడం. మీ స్థాయికి రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎప్పుడైతే రావాలనుకున్నారో ఆ రోజే వచ్చేసారు సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ టైం అవుతుంది, ఫాస్ట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఆటో శ్రీని గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, భూపతి సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. మా రమణమ్మ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఆటో శ్రీను, మాది పెనగంచిపల్లి మండలం అనిగిలపాడమ్మా. మరి వెస్టేజ్లో రాకముందు ఒక సాదాసీదా ఆటో డ్రైవర్ని. మరి మీ సెషన్ బాగా మీ వాయిస్ బాగా క్లియర్గా క్వాలిటీగా ఉంటుంది మేడం. మీ ఎప్పుడే ఉన్నా కూడా మీ సెషన్ మాకు కూడా ఇచ్చారు సార్ మేడం జూమ్. మీరు మీ వాయిసే మాకు అసలు స్పష్టంగా వచ్చింది. మరి మీరు అన్ని ట్రగుల్స్ అనుభవించారు. నేను కూడా ఉన్నా. మీరు ఒక సబ్బు కోసం ఎంత దూరం వెళ్ళాను అన్నారు. అలాగే నేను కూడా ఒక సబ్బు కోసం కాదు, ఒక ఆయిల్ డబ్బా కోసం వెళ్తే 60 చాలా సరుకులు వేసుకోబోయా, సంచి నిండా వేసుకోబోయా. ఇవి మొత్తం తీసుకున్నారు మేడం, ఒక మూల కొట్టుకెళ్ళాక. మరి వాళ్ళు అలవాటు అవుతున్నారంటే మన ప్రోడక్ట్ మీద మరి దమ్ముంది కాబట్టి. అంత మరి మన ఒక సబ్బు కోసం వెళ్ళినందుకు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మొత్తం చాలా వరకు కొన్నారు మేడం. మరి మన వెస్టేజ్కి మన ఇచ్చిన గౌతమ్ బాలి గారికి పాదాభివందనాలు. మరి మీ జూమ్లో ఉన్న వారందరికీ గుడ్ మార్నింగ్. మరి నా పేరు చెప్పాను కదా, తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని ఉండొచ్చు. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 356, హైయెస్ట్ ఇన్కమ్ 36,000. నేను సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను మేడం. మరి మీరందరు బ్లెస్సింగ్స్తో నా లైఫ్ లైన్స్కి 1,00,000 కారు ఇప్పించాలని కోరుతున్నాను. నేను కూడా 1,00,000 కారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మరి మీ అందరి గోల్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని నేను ఆశీర్వాదిస్తున్నాను. నన్ను కూడా మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హెల్త్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. లీడర్స్ లాస్ట్ 2 కాల్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, రమ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ యూత్ ఐకాన్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. నేను ఈరోజు సెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది మేడం నాకు. అంటే మీ లైఫ్ జర్నీ నేను దగ్గరుండి చాలా వరకు చూశాను మేడం. అంటే ఫీల్డ్ వర్క్ ఎలా ఎంజాయ్మెంట్ చేస్తారో, టీంని ఎలా ప్రమోట్ చేస్తారో, అంటే మనం టీంతో ఎలా ఉండాలి, ప్రోడక్ట్ అంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ అది ఎలా సేల్ చేయాలి, అంటే సేల్ అంటే వాళ్ళకి ఎలా ప్రమోట్ చేయాలి అక్కడ సిచ్యువేషన్ బట్టి. అలాగే మొన్న విక్టోరియా మేడంది నేను సెక్షన్ విన్నాను మేడం, చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. ఆ రోజు వచ్చిన తర్వాత ఇంకా అదే నేను విక్టోరియా మేడం చెప్పింది ఒక పేపర్ మీద అది రాసుకున్నది ఫోటో తీసుకున్నాను మేడం. ఇంకా అలా చూస్తానే ఉన్నాను నేను. అది అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది మేడం. అవి మేడం సెక్షన్ కూడా నేను కూడా మీకులో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం. త్వరలోనే నేను కూడా యూత్ ఐకాన్ అవుతాను మేడం. యూత్ ఐకాన్ అయ్యి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. యూత్ ఐకాన్ అయిపోయావమ్మా. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లేటెస్ట్ లాస్ట్ కాల్ అండి. సిహెచ్ బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. సిహెచ్ బాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం వాయిస్ వినపడుతుందా మేడం? లేదు సార్, లేదు, వినిపించలేదు. ఇప్పుడు ఓకేనా మేడం? మీ వాయిస్ వినపడుతుంది. ఓకే మేడం, ఓకే.
శ్రీదేవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పెద్ద మేడం గారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీదేవి మేడం గారు. మీ అప్లైన్ అవ్వడం మా చిన్న మేడం గారు, మీరు మా అదృష్టం మేడం. మీ టీంలో ఉండడం, మన రవికృష్ణ సారు, మన డాక్టర్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప లీడర్లకి మేము లైఫ్ లైన్ అవ్వడం మా అదృష్టం అండి. ఎప్పుడో చేసుకున్న పుణ్యం. మీలాగా నేను కూడా క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1,00,000కు పైబడి తీసుకున్నందుకు ఉగాది కల్లా థ్యాంక్ యూ మేడం. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మీ మాకు మా టీంకి మా లైఫ్ లైన్కి కూడా ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ మేడం. రమణమ్మ మేడం, ఈరోజైతే మంచి సెషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ సెషన్ ద్వారా అందరికీ కూడా మ్యాక్సిమం క్లారిటీ అనేది వచ్చి ఉంటుందండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.